హాయ్ అండి, వెల్కమ్ టు నిహారియా కలెక్షన్స్. ఇది వచ్చేసి మనకు ప్యారెట్ డిజైన్ అండి విత్ హ్యాండ్. చాలా ట్రెండింగ్లో ఉంది కదా. ఇది వచ్చేసి తాంజోర్ స్టైల్లో చేస్తున్నాను. ఇక్కడ ప్యారెట్కి వచ్చేసి నేను 3 కలర్స్ యూజ్ చేశానండి. డార్క్ గ్రీన్ అండ్ అలాగే మిడిల్ గ్రీన్ అండి, అండ్ ఆల్సో లీఫ్ గ్రీన్. 3 కలర్స్తో ప్యారెట్ని షేడింగ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మనకి ఇది మిడిల్లో వచ్చేసి మెరూన్ కలర్ కాదండి, మనకు డార్క్ గ్రీన్లో కొంచెం మెరూన్ కలర్ మిక్స్ చేస్తే మనం ఈ అవుట్లైన్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇది వచ్చేసి హ్యాండ్ అనమాట. హ్యాండ్కి వచ్చేసి నేను 3 కలర్స్ యూజ్ చేశానండి, 2 కలర్స్ సారీ. ఈ క్రోమ్ ఎల్లో అండ్ అలాగే వైట్ కలర్తో 3 కలర్ షేడింగ్ అయితే చేశాను. ఫస్ట్ షేడ్ వచ్చేసి మనం వైట్ ఎక్కువగా తీసుకొని జస్ట్ 1 పించ్ ఆఫ్ క్రోమ్ ఎల్లో తీసుకొని షేడ్ చేసుకోవాలి. అప్పుడు మనకు స్కిన్ కలర్ అనేది వచ్చేస్తుంది. సో ఫస్ట్ దీంతో షేడ్ చేస్తున్నాను. మనం ఎడ్జెస్లో చేసుకోవాలండి. అటు కార్నర్లో ఇటు కార్నర్లో ఇచ్చేసుకొని బ్రష్ని క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండింగ్ అనేది ప్రాపర్గా ఇవ్వాలి. అప్పుడే తంజావూర్ లుక్ అనేది మనకు రియలిస్టిక్గా కనిపిస్తుంది. సో ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ కూడా చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. బ్లెండింగ్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. బ్రష్కి కలర్ అనేది ఉండకూడదు. బ్రష్ని క్లీన్ చేసుకొని లైట్గా వాటర్తో మనం బ్లెండింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత క్రోమ్ ఎల్లోలోనే ఈక్వల్ క్వాంటిటీలో క్రోమ్ ఎల్లో 1 పించ్ అలాగే వైట్ 1 పించ్ తీసుకొని షేడింగ్ చేసుకోవాలండి. ఫస్ట్ దానికంటే కొంచెం డార్క్నెస్గా తీసుకోవాలి ఈ కలర్ వచ్చేసి. మళ్ళీ ఎడ్జెస్లో అప్లై చేసుకొని బ్రష్ని క్లీన్ చేసుకొని మళ్ళీ అందులోకి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం క్రోమ్ ఎల్లో డైరెక్ట్గా తీసుకుంటున్నాము. జస్ట్ ఎడ్జెస్లో మాత్రమే అప్లై చేసుకొని అన్నింటికి ప్రాపర్గా చేసుకోవాలి. మళ్ళీ బ్రష్ని క్లీన్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ బ్లెండింగ్ అనేది చేసేసేయాలి. షేడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. షేడింగ్ చేయకపోతే మనకు లుక్ అనేది రాదు. సో బ్రష్కి కలర్ అనేది లేకుండా క్లీన్ చేసుకొని బ్లెండింగ్ ఇచ్చేసేయాలి. ఇప్పుడు వచ్చేసి మనకు హైలైట్ పార్ట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనం వైట్తో మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. అప్పుడు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. జస్ట్ హైలైటింగ్ పార్ట్స్ దగ్గర మాత్రమే వైట్ బేస్ వేసుకోవాలండి. వైట్ కలర్తో షేడ్ చేసుకోవాలి. బ్రష్కి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ బ్లెండింగ్ అనేది ఇవ్వాలండి. అప్పుడే మనకు కరెక్ట్ కలర్స్ అనేది ఎలివేట్ అవుతాయి. ఇప్పుడు వచ్చేసి మనకి ఫింగర్స్కి గోరింటాకు రెడ్ కలర్తో ఫిల్ చేస్తున్నాను. షేప్స్ చాలా ఇంపార్టెంట్ అండి, కరెక్ట్గా చేయాలి. అప్పుడే మనకు హ్యాండ్ అనేది చక్కగా కనిపిస్తుంది. సో షేప్స్ మోస్ట్ ఇంపార్టెంట్. నెయిల్స్ కూడా కనబడాలి, అంత బాగా చేయాలి. తంజావూర్ పెయింటింగ్ అంటేనే నీట్ ఫినిషింగ్తో లుక్ బాగా ఉండాలండి. ఇలాంటి పెయింటింగ్స్ మీరు కూడా చేయాలి అనుకుంటే నిహారియా కలెక్షన్స్ పేజ్కి DM చేయండి, నేను నేర్పిస్తాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాలో కూడా పేజ్ ఉంటుందండి, మీరు అక్కడ కూడా ఫాలో అవుతే చిన్న చిన్న టిప్స్ అనేది నేను చెప్తాను. నేర్చుకునే వాళ్ళు ఆల్రెడీ చేసే వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది.
ఇక్కడ ఫింగర్స్కి మళ్ళీ నేను ఒక చిన్న లైన్ కూడా ఇస్తున్నానండి. గోరింటాక్ స్టైల్లో చాలా బాగుంటుంది. అలా ఇవ్వడం వల్ల అందంగా కనిపిస్తుంది హ్యాండ్ అనేది. మనకు షేప్స్ ఎక్కడెక్కడైతే ఇవ్వాలో అవి కరెక్ట్గా ఇస్తేనే మనకు లుక్ అనేది తెలుస్తుంది. సో మీరు షేప్స్ అనేది కరెక్ట్గా ఇచ్చుకోవాలి. నెయిల్స్ కానీ షేప్ ఎక్కడ ఎలా రావాలి, ఎక్కడ లైట్ కలర్ రావాలి, ఎక్కడ డార్క్ కలర్ రావాలి, ఆ వంపులు అవనేది కరెక్ట్గా చేసుకుంటేనే మనకు లుక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను రెడ్తో అవుట్లైన్ చేస్తున్నాను. చాలామంది బ్లాక్ కలర్ యూజ్ చేస్తారు. సో అది రాంగ్ అండి. తంజావూరులో అయితే మనం మెరూన్తో కానీ లోటస్ అలాంటి వాటికి రెడ్తో షేడింగ్ అనేది అవుట్లైన్ అనేది చేయాలి. అప్పుడే మనకి కరెక్ట్ లుక్ అనేది వస్తుంది. ఫిగర్ పెయింటింగ్స్ కానీ ఇలాంటి ప్యారెట్ అండ్ పికాక్ పెయింటింగ్స్ వీటన్నిటికీ ప్రాపర్ వేలో చేసుకోవాలి. మనకు వచ్చు అనుకుంటాం కానీ ఈజీ కాదండి. పెయింటింగ్ అనేది చాలా టఫెస్ట్ ప్రాసెస్. ఇక్కడ ఫింగర్కి కూడా రింగ్ హైలైట్ చేసుకోవాలండి. ఇక్కడ గోల్డ్తో ఇచ్చాను, మీకు కనిపిస్తుందో లేదో. నేను అవుట్లైన్ వచ్చేసి రెడ్తో చేస్తున్నాను. బ్యాంగిల్స్ వచ్చేసి నేను గోల్డ్ పాల్ మెటాలిక్ గోల్డ్ అండి. ఇది వచ్చేసి నార్మల్ గోల్డ్ కూడా యూజ్ చేస్తారు. సో అది రాంగ్. పాల్ మెటాలిక్ గోల్డ్ మాత్రమే యూజ్ చేయాలి తంజావూరులో. ఇక్కడ మిడిల్లో వచ్చేసి మళ్ళీ హ్యాండ్కి గోరింటాక్ అండి. మిడిల్ పార్ట్ రెడ్తో చేస్తున్నాను నేను. చిన్న అవుట్లైన్ కూడా ఇచ్చుకుంటున్నాను. బ్యాంగిల్స్కి వచ్చేసి మీరు కోన్ వర్క్ కూడా చేయొచ్చు. నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను గోల్డ్తో ఫిల్ చేసుకొని మెరూన్తో చేస్తున్నానండి. బ్యాంగిల్స్కి వచ్చేసి రెడ్ కాదు, డార్క్ మెరూన్ అవైలబుల్గా లేకపోతే మీరు రెడ్లో కొంచెం బ్లాక్ మిక్స్ చేసి షేడ్ చేసుకుంటే మెరూన్ కలర్ వచ్చేస్తుంది. సో అలా కూడా చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా నేను డిజైన్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ కోన్ వర్క్ చేసుకోవాలి. 3D అవుట్లైనర్తో గోల్డ్ అండి, గోల్డ్ కలర్ 3D అవుట్లైనర్తో చేసుకోవాలి. వచ్చేసి బ్యాంగిల్స్ ఇప్పుడు చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది. ఈ డిజైన్స్ అనేది మనం బ్లౌజెస్ పైన హ్యాండ్స్కి వేసుకుంటారండి. చాలా వరకు చాలా బాగుంటుంది పట్టు శారీస్కి. సో మీకు ఎవరికైనా ఈ డిజైన్స్ కావాలి అంటే నిహారియా కలెక్షన్స్కి DM చేయండి. లేదంటే ఇన్స్టాలో చూస్తే మీకు నంబర్ ఉంటుందండి. మీరు డైరెక్ట్గా వాట్సాప్ మెసేజ్ కూడా చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు వరలక్ష్మి వ్రతం ఉంది కాబట్టి అమ్మవారి ఫేస్ అలా కావాలి అనుకునే వాళ్ళు కూడా DM చేసి ఆర్డర్ చేసుకోండి. మీకు ఎలాంటి కస్టమైజేషన్ అయినా సరే చేసిస్తాము. మన పేజ్లో ఫినిషింగ్ అండ్ కలర్ షేడింగ్, బ్లెండింగ్ చాలా నీట్ ఫినిషింగ్తో ఉంటాయండి. చూసుకోవచ్చు మీరు ఎంత నీట్గా కనిపిస్తుందో. చాలామందికి పెయింటింగ్ అంటే ఇష్టం ఉంటుందండి. సో అలాంటి వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. మీరు బ్యాక్